మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీలకు వరుస కడుతున్నారు. నేతల వలసలతో కారు ఖాళీ అవుతోంది. తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ కు రిజైన్ చేసి హస్తంగూటికి చేరగా నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు కూడా రాజీనామా చేసి కమలం చెంత చేరారు. మరింత మందికి కారు దిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో వరుసగా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారడంతో గులాబీ శిబిరంలో కలవరం మొదలైంది. పార్టీ మారడానికి బీఆర్ఎస్ పెద్దల వ్యవహార శైలి కారణమని కార్యకర్తలు అంటున్నారు. ఇన్నాళ్లు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వకపోవడం, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను సుప్రీంలుగా మార్చడంతో ఎంపీలు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, బీఆర్ఎస్ కి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలంతా కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నారు, వేరే పార్టీలకు వెళ్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇటీవల జరిగిన శాసనసభలో ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా గలం విప్పుతున్నారు. ఓటమికి కారణం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, ఏక వ్యక్తి స్వామ్యం నడవడమే కారణమంటూ అటు బీఆర్ఎస్ నేతలు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీలో అంతా తానే వన్ మ్యాన్ షోగా కేటీఆర్ వ్యవహరించడం, కేసీఆర్ లాంటి సీనియర్ నేత బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరికి అందుబాటులోకి రాకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని కారణాలుగా బీఆర్ఎస్ నేతలు చెబుతూ వస్తున్నారు. అటు కేటీఆర్ చుట్టూతా కొంతమంది కోటరీగా ఏర్పడ్డారు. మిగతా నేతలకి ఎవరికి కూడా దగ్గరకు కూడా రానియకపోవడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. సీనియర్ నేతలు ఎవరికి కూడా సరైన ప్రాధాన్యత దక్కకపోవడం, నియోజకవర్గాల సమస్యల మీద లేకుంటే మరేదైనా విషయం పైన వచ్చి చర్చిద్దామన్నా వారికి అవకాశం ఇవ్వలేదు ఇన్ని రోజులు. కానీ అధికారంలో ఉండడంతో ఎప్పుడు కూడా వాళ్ళు అవన్నీ కూడా బయటపెట్టలేదు. కానీ ఇటీవల ఓటమి పాలైన తర్వాత ఒక్కొక్కరుగా తమ గలం విప్పుతూ ఉన్నారు. పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే తాము పార్టీని వీడాల్సి వస్తుందంటూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో అందరికన్నా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించారు. కానీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి దానికి భిన్నంగా ఇతర పార్టీలన్నీ కూడా అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే అక్కడ అభ్యర్థులను ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క కేసీఆర్ కూడా ఇటీవల ఇటు రాజకీయాలకు కొంత దూరంగా ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆయన తుంటి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగానే ఉంటున్నారు. అటు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ సమావేశాలన్నీ కూడా కేటీఆర్ అధ్యక్షతనే కొనసాగాయి. వాటిలో కేటీఆర్ వరుస అటు ఓటమి పైన ఎందుకు ఓటమి చెందామనే దానిపైన సమీక్షలు నిర్వహించారు. ఆ సమీక్ష సమావేశాల్లో కూడా నేతలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కానీ వాటిని కూడా పరిగణలో తీసుకోలేదు. సీనియర్ నేతలకు ఎక్కడ కూడా తగిన ప్రాధాన్యత లేకపోవడం కారణంగానే వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఇంతకాలం ఆత్మగౌరవాన్ని అణచిపెట్టుకొని ఆత్మగౌరవాన్ని చంపుకొని పార్టీలో ఉన్నామంటూ వాళ్ళందరూ కూడా వీడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడడంతో బీఆర్ఎస్లో అంతర్మదనం మొదలైంది. దిద్దుబాటు చర్యలు ఏ రకంగా చేపట్టాలి అనే దానిపైన మల్లగుల్లాలు పడుతున్నారు. స్వయంగా కేసీఆర్ రంగంలో దిగి పరిస్థితి చక్కదిద్దాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. ముందుగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అటు పార్టీని వీడారు, బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత అటు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని వచ్చి అటు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారంటూ చెప్పారు. కానీ కేటీఆర్ ఆ సమన్వయ సమావేశానికి ఎవరిని కూడా ఎంపీని స్థానిక ఎంపీ పోతుగంటి రాముల్ని ఆహ్వానించలేదు. చివరి నిమిషంలో కేటీఆర్ పిఏ ఫోన్ చేసి ఆ సమన్వయ సమావేశానికి రావాలంటూ కోరడంతో రాములు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇన్ని రోజులు తాను ఎక్కడా కూడా గుర్తు రాలేదు. ఇటీవల ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ అక్కడికి వచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో శిలాఫలకం పైన కూడా స్థానిక ఎంపీనైనా నా పేరు పెట్టలేదంటూ అప్పటి నుంచి కూడా కొంత ఆయన అలకబోన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా పార్టీని వీడి బీజేపీలో చేరారు. తాజాగా జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా పార్టీని వీడి బీజేపీలో చేరారు. మరికొంతమంది నేతలు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కూడా త్వరలోనే పార్టీ వీడతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు వెంటనే చేపట్టాలంటూ
బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. చాలా చోట్ల స్థానిక సంస్థల్లో ఉన్న అటు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలన్నీ కూడా చేజారిపోతున్న పరిస్థితి. మరోపక్క మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, ఇతరితర అంశాలలో బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డారు అవన్నీ కూడా వివరాలు ఆధారాలతో సహా విజిలెన్స్ తదితరం అన్నీ కూడా బయటపెట్టడం ప్రజల్లో ప్రతిష్ట మసగబారిపోతుందంటూ వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలవకపోతే మాత్రం మరింత పార్టీ మనుగడ పరిస్థితి మరింత కష్టంగా మారే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలంటూ కూడా వాళ్ళందరూ కోరుతున్న పరిస్థితి. అయితే ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కొంతవరకు అసంతృప్తి గళాలు వినిపిస్తూ ఉన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో తమకు అభ్యర్థిత్వాలను లేకుంటే తమ బంధువుల తాము సిఫార్సు చేసిన వాళ్ళ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తాము కూడా పార్టీ వీడతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే పార్టీ పైన పూర్తిగా కేసీఆర్ కేటీఆర్ అదుపు కోల్పోయారు అనే సంకేతాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నాయనే ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతోంది. రేఖ పవన్, అయితే ఓవైపు పార్లమెంట్ ఎన్నికలైతే సమీపిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న ముగ్గురు నేతలు కూడా ఈ విధంగా పార్టీలు మారుతున్నారు. ఈ ఎఫెక్ట్ అనేది బీఆర్ఎస్ పైన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ సమీపించిన వివిధ పార్టీల నేతలంతా ఎవరి పనుల్లో ఎవరి యాక్షన్ ప్లాన్స్ లో వారున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం స్తబ్దుగా కనిపిస్తోంది. సో ఇది కూడా ఒక కారణంగా భావించవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీలో నేతలందరూ కూడా గత 10 ఏళ్లుగా కేసీఆర్ అపాయింట్మెంట్ దక్కని వాళ్ళు కావచ్చు, కేసీఆర్తో లేకపోతే కేటీఆర్తో తాము అవమానాలకు గురయ్యాము, తమల్ని పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నాం, ఎప్పటి నుంచో పార్టీ ఆవిర్భావం నుంచి తాము కొనసాగుతున్నా ఎప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు, తమని పలకరించిన వాళ్ళు లేరు, కేవలం వాళ్లకు దగ్గరగా ఉన్న నేతలే అన్ని తానే పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కూడా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ అతి జోక్యం ఎక్కువైపోయింది. వాటిని వివాదాల పరిష్కారం కోసం చొరవ చూపండి అంటూ గతంలో కోరినా ఎప్పుడు కూడా పార్టీ అధినాయకత్వం పట్టించుకోలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు తాము పార్టీ వీడక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇలానే కొనసాగితే ఇప్పటికే ఆత్మగౌరవం కోల్పోయి కొనసాగుతున్న తమ కార్యకర్తలకు కావచ్చు, తమ నియోజకవర్గంలో ఉన్న ఇతర నేతలకు కూడా న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి పార్టీని వీడాల్సి వస్తుందంటూ పార్టీ వీడుతున్న నేతలందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్ర ప్రభావం అయితే చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే అటు కార్యకర్తల్లో కొంత నైరాశ్య పరిస్థితులు నెలకొనున్నాయి. అటు పార్టీ ఓడిపోయిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ అనూహ్యంగా ప్రమాదం జరగడం, ఆయన శస్త్రచికిత్స తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే ఆయన బయటకు వచ్చారు. నల్గొండ సభలో ఆయన ప్రసంగించారు. త్వరలోనే కరీంనగర్లో మరో సభ ఏర్పాటు చేస్తామంటున్నారు. బహిరంగ సభల్లో కాకుండా ఇటు పార్టీ కార్యాలయానికి రెగ్యులర్గా వస్తాను, అందరికీ అందుబాటులో ఉంటాను, రాబోయే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించి సత్తా చాటడానికి దిశానిర్దేశం చేస్తానన్న కేసీఆర్ ఎక్కడ కూడా క్రియాశీల రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు. కేవలం కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు మాత్రమే అక్కడ పర్యటిస్తూ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉన్నారు. కానీ అది ప్రస్తుతం జరిగిన నష్టానికి ఇది సరిపోదు, ఈ నేతలతోని పని జరగదు. తిరిగి కేసీఆర్ ప్రత్యక్షంగా ఆయన పాల్గొని రాజకీయాల్లో పాల్గొంటేనే కొంతవరకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చాటగలుగుతాం అనే అభిప్రాయం నేతల్లో నెలకొనుంది. ఇప్పటికే పార్టీని వీడుతున్న నేతలు కావచ్చు, మరికొంతమంది అదే బాటలో ఉన్నారన్న సంకేతాలు వెలువడడంతో వాళ్ళని నిలువరించేందుకు అటు బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రయత్నాలైతే కొనసాగిస్తుంది. ఎంతవరకు వాళ్ళని ఆపగలుగుతారనేది కూడా వేచి చూడాలి. రేఖ. రైట్. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.